అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషనల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు చెనగల నాగరాజ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను గురుగారు, మీ దయ వల్ల. గురుగారు, ఇంట్లో గృహప్రవేశమైనా లేకపోతే ఇంట్లో ఏదైనా మంచి జరగకపోయినా ప్రతి ఒక్కరూ ఎక్కువగా చేయించుకోవాలనుకునేది హోమాలు. హోమం అనేది ఎంత పవిత్రమైనది అనేది అందరికీ తెలుసు, కానీ అసలు ఎందుకు చేస్తాము అనేది చాలా మందికి తెలియదు. అసలు హోమం అంటే ఏంటి, ఎందుకు చేస్తాము అంటే ఏం చెప్తారండి? నమస్తే గార్హపత్యాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః. ఇది అగ్నిదేవుడికి సంబంధించినటువంటి శ్లోకం. ప్రతి గృహస్థుడు కూడా ప్రతిరోజు హోమం చేయాలి. సహజంగా ప్రతిరోజు హోమం చేయడం అంటే బ్రాహ్మణులే చేస్తారు, బ్రాహ్మణులే చేయాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అవును. కానీ గృహస్థుడు అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా హోమం చేసుకోవాలి. నిత్యాగ్నిహోత్రము అంటారు దాన్ని. ప్రస్తుత కాలంలో బ్రాహ్మణుడు మాత్రమే చేస్తున్నారు. దాంట్లో కూడా చాలా తక్కువ మంది చేస్తున్నారు ప్రస్తుత కాలంలో. ఎందుకు అంటే ఆధునిక జీవనం, యంత్రాంగ జీవనం అయిపోయింది కదా, అందరికీ అన్ని రకాలుగా సౌకర్యం దొరకట్లేదు. అవును. పెళ్ళైనప్పటి నుండి ఆ దంపతులు బ్రతికినంత కాలం కూడా ప్రతినిత్యం అగ్నిని ఆరాధన చేసుకోవాలి. అగ్ని ఆరిపోకూడదు. దాన్ని నిత్యకర్మ అంటారు, ఔపాసనం అని పిలుస్తుంటారు. అట్లాగే గృహప్రవేశం లేదా ఏదైనా మనకు గ్రహాలు బాగాలేనటువంటి సమయంలో లేదా మనకేవైనా కోరికలు తీరాలి అనుకున్నప్పుడు హోమం చేస్తూ ఉంటారు. అవును. హోమం చేయడము అంటే దేవతలకి భోజనం పెట్టడం. ఎలా పెడతాం వాళ్ళకి భోజనం? మనం అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా, ఏదైనా ఉత్సవం చేసుకున్నా కూడా బంధువులని, మిత్రులని అందరినీ పిలుస్తాం, విందు భోజనాలు ఏర్పాటు చేస్తాం. అట్లాగే మనము ఏదైనా వేడుక చేసుకున్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా, ఏదైనా పూజా కార్యక్రమం చేసుకున్నా దేవతల్ని కూడా పిలుస్తాం కదా, మంటపం అని చెప్పి పెట్టి మంటపారాధన చేస్తాం. దాంట్లో మనము ఏ పూజ అయితే చేస్తున్నామో ప్రధాన దేవతను, ఆ దేవతని ఆవాహన చేసి, అట్లాగే వాళ్ళ పరివార దేవతలు ఉంటారు. మనం ఏ పూజ చేసినా కూడా పంచలోక పాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళ భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతి, తర్వాత ఎవరైతే ఆ కార్యక్రమం చేసుకుంటున్నారో వాళ్ళ నక్షత్ర సంబంధితమైనటువంటి దేవతలు, వాళ్ళ ఇష్టదైవము, వాళ్ళ కులదైవము, వీళ్ళందరినీ కూడా మనం అక్కడ ఆవాహన చేస్తాం కలశంలో. తర్వాత మంటపం పైన తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు పెట్టి. మరి దేవతల్ని పిలిస్తే సరిపోతుందా? లేదు, వాళ్ళకి ఆహారం పెట్టాలి. అందుకోసమే హోమం చేయడం. అయితే గురుగారు, ఇందాక మీరు అన్నారు పెళ్ళైన వాళ్ళు నిత్యం రోజు హోమం చేయాలి అని. అంటే ఒకానొక సమయంలో అంటే రోజు చేసేవాళ్ళు బడ్జెట్ కూడా, అంటే డబ్బులు కూడా ఎక్కువ అయ్యేవి కాదు. కానీ ఈ రోజుల్లో ఇందాక మీరు అన్నట్టుగా బిజీ లైఫ్లో ఇంట్లో దీపారాధన చేయాలంటేనే సమయం సరిపోవట్లేదు చాలామందికి. మరి హోమం ఏ విధంగా చేయొచ్చు అంటారు? బడ్జెట్కి రోజు చేసేటువంటి హోమానికి సంబంధం లేదు. ఓకే. ప్రతిరోజు హోమం చేయాలంటే మనకు కావాల్సినటువంటి ద్రవ్యం ఏంటి అంటే కాస్త వడ్ల పొట్టు, ఆవు పిడకలు, ఆవు నెయ్యి, కొద్దిగా బియ్యం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మనకి? 100 రూపాయలు కూడా అవ్వదు. 100 కాదు, అసలు అన్నీ ఇంట్లో ఉండేవే. మనం ఒక్కసారి బయటికి వెళ్ళొచ్చామంటే కావాల్సినంత పేడ తీసుకొని రావచ్చు. దాన్ని కాస్త పిడకలుగా చేసుకొని ఎండబెట్టుకున్నామంటే ఇంట్లోనే తయారైపోతాయి. పాలు వస్తుంటాయి, దాన్ని కాస్త దాచుకొని దాన్ని వెన్న చేసి దాని ద్వారా నెయ్యి తీసుకుంటే అది ఇంట్లోనే తయారైపోతుంది. ఇంట్లో ఇన్ని బియ్యం ఉంటాయి. రోజుకి ఉదయం 2, సాయంత్రం 2 ఆహుతులు ఉంటాయి. అంటే గురుగారు, ఈ వీడియో చూసే వాళ్ళకి చిన్న సందేహం రావచ్చండి. అంటే దేవుడికి చేసే ఏవైనా పూజలు కానీ లేకపోతే ఏవైతే పూజ సామాగ్రి ఉంటుందో అది ఇంట్లో వస్తువులు వాడచ్చా అంటే ఏం చెప్తారండి? ఇంట్లో వస్తువులే వాడుకోవాలి. అసలు మన సామాగ్రి మనమే తయారు చేసుకోవాలి. శుచిగా, శుభ్రంగా, మడిగా ఉండి మన సామాగ్రి మనమే తయారు చేసుకోవాలి. అన్నీ మనం తయారు చేసుకోలేము కాబట్టి బయట కొనుక్కొని వస్తున్నాం. పోనీ ఇవి వాడొచ్చా, ఇవి శుభ్రంగా లేవు కదా అంటారు. మరి మనకు అమ్మేవాడు శుచిగా ఉంటాడా? లేదు. అమ్మేవాడు శుభ్రంగా మడిగట్టుకొని ఉంటాడా? లేదు. పోనీ అది తయారు చేసిన వాళ్ళు ఆ రకంగా ఉంటారా? లేదు. లేదు. దానికన్నా ముందు మనం శుచిగా, పరిపక్వతగా, పవిత్రంగా ఉండి మనం తయారు చేసుకోవడంలో తప్పేముంటుంది? దానికి ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఇంకా మనం బయట నుంచి కొనుక్కొని వస్తేనే ఎక్కువ ఖర్చు అవుతుంది. మనకు పూజా సామాగ్రి ఏం కావాలి? పసుపు, కుంకుమ, అగరవత్తులు, కర్పూరం. ఆవు పిడక ఉందనుకోండి, అగరవత్తులు కూడా అవసరం లేదు. అవును. తర్వాత గంధము, ఒక గంధం చెక్క తీసుకొచ్చామంటే ఇంట్లోనే నూరుకోవచ్చు, బయట నుంచి కొనుక్కురావాల్సిన అవసరం లేదు. తర్వాత తమలపాకులు ఇంట్లో మొక్క పెట్టుకోవచ్చు, వక్కలు, ఖర్జూరాలు అవి వాడుకోవచ్చు. తర్వాత రూపాయి నాణ్యాలు,
దీపము, మంగళహారతి, దానికి ఏం కావాలి, వత్తి, కాస్త నూనె కావాలి లేదా ఆవు నెయ్యి కావాలి. ఇంతకు మించి పూజా ద్రవ్యాలు ఏముంటాయి. ఇంట్లో ఏదైనా ఒక జామ చెట్టో, సీతాఫలం చెట్టో, మామిడి చెట్టో పెట్టుకున్నాం అనుకోండి, ఆ మామిడి ఆకులు, ఈ పండ్లు కూడా కొనుక్కు రావాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పూజ చేసేటువంటి అవకాశం మనకి ఇళ్లలో ఉంటుంది. కానీ వాటిని పెంచి పోషించలేక, అటువంటి ఓపిక లేక ప్రస్తుతం సమయం లేదు అని మనం చెబుతున్నాం. కానీ అందరికీ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మనం ఇప్పుడు చెప్పుకునేటువంటిది. ఏంటది? యూట్యూబ్ చూడడానికి, రీల్స్ చూడడానికి, లేదా పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి సమయం ఉంటుంది. మన కోరికలు తీర్చడానికి, మనల్ని చక్కగా ఆశీర్వదించడానికి, అట్లా ఇచ్చేటువంటి భగవంతుడికి పూజ చేయడానికి, ఆయనకు ఒక శ్లోకం ప్రార్థన చేయడానికి మాత్రం మనం సమయం లేదని చెబుతున్నాం కదా. అది ఎంతవరకు సబబు? నిజంగా అంత సమయం లేనంత బిజీగా ఉన్నామా? లేదండి. కాబట్టి చక్కగా మనకు మనమే శ్రద్ధ తెచ్చుకొని మనము చేస్తే మన తర్వాత తరాల వారికి ఇది అందించిన వాళ్ళం అవుతాం. ఇది చెయ్యి అని చెప్పేదానికంటే కూడా మనం చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటైపోయి వాళ్ళు చేస్తూ ఉంటారు. చెప్పి చేయించడం కంటే కూడా మనం చేస్తూ ఉండగా వాళ్ళకి స్వతహాగా ఆ బుద్ధి వస్తుంది. అప్పుడేమవుతుంది, ఇది చేయాలి అనేటువంటి ఆలోచనని వాళ్ళు ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ఎవరైనా ఆపు అని చెప్పినా కూడా ఆపాలి అనేటువంటి ఇది వాళ్ళకు రాదనమాట. గురుగారు, హోమం అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది అగ్ని. అయితే అగ్నికి రూపం లేదు అంటూ ఉంటారు. అసలు అగ్నికి రూపం ఉందా లేదా అంటే ఏం చెప్తారండి? అగ్నికి రూపం ఉన్నది. సహజంగా మనము 2 కాళ్ళ జంతువులను చూస్తాం. అవును. 4 కాళ్ళ జంతువులను చూస్తాం. అవును. 2 కాళ్ళ జంతువులు అంటే మనిషి, మనం. 4 కాళ్ళ జంతువులు అంటే జంతువు, మనకు బయట సంచరించేటువంటివి. అగ్నిదేవుడికి ఒక శరీరం ఉంటుంది, 3 కాళ్ళు ఉంటాయి, 7 చేతులు ఉంటాయి, 2 తలకాయలు ఉంటాయి, 7 నాలుకలు ఉంటాయి. ఒక తలకాయకి 4, ఒక తలకాయకి 3, 4 కొమ్ములు ఉంటాయి. 7 చేతులతో 7 ఆయుధాలను పట్టుకుని ఉంటాడు. తోమరము, వ్యజనము, చామరము, ఘృతపాత్ర అంటూ ఇట్లా. 2 భార్యలు, ఒక ఆవిడ పేరు స్వాహాదేవి, ఇంకొక ఆవిడ పేరు స్వధాదేవి. ఆయన ఆసనం కానీ వాహనం కానీ మేషారూఢుడై ఉంటాడు ఆయన. కొంతమంది గొర్రెపోతు అని కూడా పిలుస్తుంటారు. మేక ఆయన వాహనము. ఎప్పుడూ కూర్చొనే ఉంటాడు, ప్రసన్న వదనమై ఉంటాడు, చిరునవ్వును చిందిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాము, ఒక అరగంట గంట సేపు పూజకు కూర్చోమంటే కాళ్ళు లాగేస్తున్నాయి, తిమ్మిరలు వచ్చేస్తున్నాయి, కూర్చోలేకపోతున్నాం, లేదంటే స్టూల్ మీద కూర్చోవచ్చా, కుర్చీలో కూర్చోవచ్చా అని అడుగుతుంటాం. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ప్రసన్న వదనుడై సుఖాసీనుడై ఉంటాడు. అంటే సుఖంగా కూర్చొని లేవాలి అనే ఆలోచన లేకుండా కూర్చొని ఉంటాడు. అట్లా అగ్ని సర్వకాల సర్వావస్థల యందు కూడా శుచిర్భూతుడు. అగ్ని, బ్రాహ్మణుడు, దర్భ, ఈ 3 కూడా సర్వకాల సర్వావస్థల యందు శుచిర్భూతులు. అందుకే ఈ ముగ్గురికి ప్రతి ఒక్కరూ నమస్కారం చేస్తూ ఉంటారు. ప్రతి కార్యంలో ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. అంటే చాలా మందికి మీరు అన్నట్టుగా తెలియదు గురువుగారు. అంటే అగ్నికి రూపం లేదు అంటూ ఉంటారు, కానీ నిజంగా మీరు చెప్తుంటేనే మాకు కూడా తెలుస్తుంది. అయితే అగ్ని అనగానే హోమం మనందరికీ గుర్తుకొస్తుంది. అయితే హోమగుండం ఏదైతే ఉంటుందో దాన్ని కొంతమంది ఇటుకలతో పేరుస్తూ ఉంటారు, మరికొంతమంది రెడీమేడ్ తెచ్చి పెడుతూ ఉంటారు. కానీ అసలు ఎలా చేయాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు. మరికొంతమంది ఏమో కొన్ని గుళ్ళల్లో ఆల్రెడీ హోమాలను కట్టేసి ఉంచుతారు, దాంట్లో చేస్తూ ఉంటారు. దానికి కూడా శాస్త్ర ప్రకారం ఈ విధంగా నిర్మించాలి అనేది ఏమైనా ఉంది అంటారా? హోమకుండము అనేటువంటిది ఏమీ లేకుండా కింద కూడా చేయొచ్చు. కానీ అగ్ని గాలి వస్తే బయటకు వెళ్ళిపోతాడు కదా, ఆ నిప్పు ఇవి వస్తూ ఉంటాయి, తర్వాత ఆ కాలినటువంటి భస్మం ఎగిరి మన పైన పడుతుంది. దానికి రక్షణ ఉండడం కోసం కుండం ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఈ ఇటుకలతోటి పెట్టడం శ్రేయస్కరం, లేదా రాగి సంబంధితమైనటువంటి లోహంతో హోమకుండం పెట్టుకోవచ్చు. కానీ ఇనుము సంబంధితమైనటువంటిది వాడకూడదు. ఇప్పుడు అందరూ కూడా అపార్ట్మెంట్ కల్చరు లేదా పైన ఫ్లోరు కింద ఫ్లోర్ కల్చర్లు వచ్చేసరికి ఇల్లు పాడైపోతాయి. ఈ పైన మనకు ఆచ్ఛాదన ఉంటుంది కదా, స్లాబ్ కింద కొత్తగా ఫాల్ సీలింగ్ వేస్తూ ఉంటాం, అవి పాడైపోతాయి అనేటువంటి ఉద్దేశం చేత, చిన్నగా కావాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ చిన్న చెవి తెచ్చుకుంటున్నారు. కానీ హోమంలో 4 రకాల ద్రవ్యాలు వేస్తున్నారు ఎప్పుడైనా కూడా. సమిత్, ఆజ్య, చెరు, వ్రీహి అంటే సమిధలు, నెయ్యి, అన్న పదార్థము, వడ్లు లేదా ఆ దేవతా సంబంధించినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నవగ్రహాలకు చేస్తే నవధాన్యాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ధాన్యాలు, తర్వాత రుద్రహోమం చేస్తే నువ్వులు, అమ్మవారికి పాయసం, ఇట్లా దేవతలు మారినప్పుడు వాళ్ళ ద్రవ్యం మారుతుంది. అందరికీ కామన్గా మాత్రం నెయ్యి. ఎందుకు అంటే మనం ఆహారం
భోజనం కదా, మనకు అన్నం ఆహారం. ఉట్టి అన్నం తింటామా? లేదు, తినలేం. దాంట్లో శాకము, పప్పు, పచ్చడి ఇట్లా ఏదో కలుపుకొని తింటాం. అట్లా దేవతలకి ఆహారం ఏంటంటే నెయ్యి మాత్రమే ఆహారం. కామధేనోహో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యమాహారం అని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. దేవతలకి ఆహారం నెయ్యి. నెయ్యితో పాటు ఈ ద్రవ్యం వాళ్లకు ప్రీతికరమైనటువంటిది దాంట్లో సమర్పణ చేయాలి అని, అందుకోసం అది చేయడం. తర్వాత ఆగమశాస్త్ర ప్రకారంగా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కుండ విధి మారుతుంది. సహజంగా ఏ హోమం చేసినా కూడా చతురస్రాకారంలో మనం హోమకుండం పెడుతుంటాం. కొన్ని హోమాలలో వృత్తాకారం పెడతారు, కొన్ని హోమాలలో అర్ధచంద్రాకారం పెడుతుంటారు, కొన్ని హోమాల్లో యోని ఆకారంలో పెడతారు, కొన్ని ఆకారంలో త్రికోణ ఆకారంలో పెడుతుంటారు. ఇట్లా అవి మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అన్నికి అయితే చతురస్రం ఉత్తమం. మిగతా ఆ హోమ సంబంధితమైనటువంటిది హోమ విధిని బట్టి కుండాకారం మారుతుంది. ఇప్పుడు వైదిక సంస్కారాలు చేసేటప్పుడు అంటే ఇప్పుడు సోమయాగాలు ఉంటాయి, అశ్వమేధము, వాజపేయము, పౌండరీకం, ఇట్లా అవి చేసినప్పుడు, లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిత్యాగ్నిహోత్రులు ఉంటారు కదా, వాళ్ళు 3 హోమకుండాల్లో ఏకకాలంలో హోమం చేస్తుండాలి. దాన్ని మనం ముందు చెప్పుకున్నాం శ్లోకం, నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః అని. ఆ ఒకటి చతురస్రాకారంలో ఉంటుంది, దక్షిణం వైపు అర్ధచంద్రాకారంలో ఉంటుంది, ముందు వైపు వృత్తాకారంలో ఉంటుందన్నమాట. ఈ మూడింటిని కలిపితే మహావేది అంటారు. ఇది వైదిక కర్మలు చేయడానికి ఉపయుక్తమైనటువంటి, అంటే వేదంలో చెప్పబడినటువంటి హోమాలు. ఇప్పుడు సహజంగా మనమంతా చేసేది ఏంటి అంటే స్మృత్యుక్త హోమాలు అంటారు. అంటే స్మృతిలో చెప్పబడినటువంటివి, ఋష్యాదులు చెప్పబడినటువంటివి, ముందు నుంచి వచ్చినవి కావు. అంటే సుదర్శన హోమమే కావచ్చు, చండీ హోమమే కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే హోమాలు ఉంటాయో ఇవి స్మృతికారులు చెప్పినటువంటివి. కాబట్టి ఆ హోమాలకి ఒక కుండం మాత్రమే ఉంటుంది. అయితే గురుగారు, ఇప్పుడు మనం ఇంట్లో కొన్ని హోమాలు జరుపుకుంటూ ఉంటాం. అంటే గృహప్రవేశం కావచ్చు, లేకపోతే గుడిలో ఏదైనా హోమం కావచ్చు, ప్రత్యంగిర అమ్మవారి హోమం కావచ్చు, చండీ హోమం. ఈ హోమాలన్నిటికీ కూడా మీరు చెప్పిన విధంగానే మార్పిడి అనేది ఉంటూ ఉంటుంది. అయితే దీని ప్రత్యేకత ఏ విధంగా ఉంటుందండి అసలు? ప్రత్యేకత అంటే మనము చేసేటువంటి అనుష్ఠానము, చేసుకునేటువంటి జపము, దానికి చేసేటువంటి తర్పణము, మనము ఏ కామ్యము కోసం ఆ హోమం చేస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి హోమ విధానము, హోమ ప్రక్రియలు ఉంటాయి. సహజంగా ఈ ప్రత్యంగిర, ధూమావతి ఇట్లాంటివి ఉగ్రదేవతలు, వాటిని ఎక్కువ తాంత్రికంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ కాలంలో పక్క వాళ్ళ వినాశనం కోరుతూ చేస్తుంటారు. నాకు శత్రువులు నాశనం కావాలి, లేదా శత్రువుల నుండి నేను జయం పొందాలి, వాళ్ళు ఓడిపోవాలి. నేను జయం పొందాలి అన్నంత వరకు ఏం కాదు, కానీ వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు పతనం కావాలి అని ఎప్పుడూ కోరుకోకూడదు. ఎప్పుడైతే మనం ఒకరి పతనం కోరుకుంటామో అప్పటి నుండి మన పతనం ఆరంభమవుతుంది. అయితే గురుగారు, ఈ అమ్మవారి హోమాలు ఏవైతే ఉన్నాయో అవి న్యాయబద్ధమైన కోరికలు నెరవేరడానికి మాత్రమే అవి ఉపయోగిస్తాం తప్ప ఒకరి వినాశనం కోసం అవి ఉపయోగించకూడదు, అవి తిరిగి కొడతాయి అనేది ఇప్పుడు మీరు కూడా చెప్పడం జరిగింది. నేను గతంలో కూడా ఒక బుక్లో చదవటం జరిగింది. అది వాస్తవమే అంటారు? వాస్తవమే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకరి పతనం కోరుకోకూడదు. మనం ఏం చేయాలి, ఒకవేళ నిజంగా మనకు శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ బుద్ధి మారి మనకు మిత్రులుగా మారాలని కోరుకుంటూ మనం ఏం చేసుకున్నా పర్వాలేదు. నాకు వాడు శత్రువుగా ఉన్నాడు, వాడు నాశనం కావాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అప్పటి నుండి మన నాశనం ప్రారంభమవుతుంది. ఓకే గురుగారు, కొంతమంది హోమాలు చేయడానికి భయపడుతూ ఉంటారు. అంటే ఎలా ఉండాలో ఏంటో తెలియదు, అవి ఒకవేళ వికటిస్తే ఇంకా అష్టదరిద్రాలు మనకి వశమవుతూ ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. అందులో వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం చేసేటువంటిది ఏదైనా కూడా భక్తి శ్రద్ధల చేత చేయాలి. భగవంతుడు ఏం చెప్తాడు అంటే నువ్వు ఎంత ఆడంబరంగా చేసావని కాదు, ఎంత గొప్పగా చేసావని కాదు, ఎంత భక్తితో చేసావనేది నాకు కావాలి అని అడుగుతాడు. మనకు శ్లోకంలో కూడా వస్తుంది, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని. అంటే నువ్వు నాకు ఎంతమందిని పిలిచావు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు అనేటువంటిది కాదు, నువ్వు భక్తి చేత ఒక పత్రము అంటే ఆకు, ఒక పుష్పము అంటే పువ్వు, తోయము అంటే నీరు, ఫలం అంటే పండు, ఇవి నువ్వు ఎంత భక్తితో సమర్పణ చేసి ఒక్కొక్కటి ఇచ్చినా కూడా నేను తృప్తి చెందుతాను, నీకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇస్తాను అని చెప్తాడనమాట సాక్షాత్తు. అట్లాగే
ఇది చేసేటప్పుడు కొంతమంది నేను ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తుంటాను, ప్రతిరోజు గుడికి వెళ్తాను, ప్రతిరోజు దాన ధర్మాలు చేస్తాను, కానీ ఎక్కడ లేని దరిద్రం నాకే పట్టింది అని చెప్తుంటారు. అవును, ప్రతి ఒక్కరు మాటల నుంచి వింటూ ఉంటారు. ఇంకా మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారంటే పక్కన వాడు గుడికి వెళ్ళడు, దానం చేయడు, ధర్మం చేయడు, ఒక్క మంచి పని చేయడు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేసేటువంటివే పాపాలు, అయినా వాడు నాకన్నా మంచిగా ఉన్నాడు అని చెప్తుంటాడు. అవును, విన్నారా ఇది? విన్నానండి, చాలా మంది దగ్గర. దానికి కారణం ఏంటి? నేను ఇక్కడ పూజ చేస్తుంటాను, దేవుడి గదిలో కూర్చొని ఎక్కడ లేని అర్జెంట్ అక్కడే ఉన్నట్టుగా, అదిగో ఫోన్ వస్తుంది చూడు, పొయ్యి మీద ఏదో మాడిపోతున్నట్టుంది చూడు, కాలింగ్ బిల్ కొడుతున్నారు చూడు, అంటే దృష్టి అక్కడ ఉంటాం, మనిషి ఇక్కడ ఉంటుంది. దేవుడికి ఎట్లా మనకు కోరికలు తెలుస్తాయి, దేవుడి అనుగ్రహం మనం ఎట్లా పొందగలుగుతాము? ఉదాహరణకు మనం చెప్పాలంటే మనం ప్రతి ఒక్కరం కంప్యూటర్లు వాడతాం, ఫోన్లు వాడుతుంటాం, ముఖ్యంగా చాటింగ్ చేస్తుంటారు. ఈ ఫోన్లు అనేవి మనం కనిపెట్టినవే కదా. ఎంత టైపింగ్ మనం చూడకుండా చేయగలిగినా మొత్తం టైప్ చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేస్తాము. ఎందుకు చూస్తాము? తప్పులు జరిగాయేమో అని చెప్పి చూస్తాం. ఒకవేళ ఉంటే సరిదిద్దుకోవాలని చూస్తాం. ఈ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఎవరు తయారు చేశారు? మనమే. మరి మనము తయారు చేసినటువంటి ద్రవ్యము మన మాట వినట్లేదు, అంతే కదా. ఇప్పుడు మనం చూడకుండా పర్ఫెక్ట్గా టైప్ చేయగలుగుతాం, టైప్ చేసేసి సెండ్ కొట్టేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు క్రాస్ చెక్ చేయాలి? అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అనేటువంటిది మనలో విశ్వాసం ఉంది. మరి అదే మనం తయారు చేసిందే మన మాట వినప్పుడు భగవంతుడు అనేటువంటి వాడు మనల్ని తయారు చేసిన వాడు. మనం అంత నిర్లక్ష్యతతో ఉంటే మన మాట తనెట్లా వింటాడు, మన కోరికలు తను ఎట్లా తీరుస్తాడు? కాబట్టి దీని మీదనే ఇంత దృష్టి పెట్టినప్పుడు ఆయన మీద ఇంకెంత దృష్టి పెట్టాలి? మనం ఎంత ఎఫర్ట్ పెడితే మనం ఆయనను చేరుకోగలుగుతాము? అందులో కలియుగం, కలిపురుషుడు తన పరివారాన్ని పంపించి వీడిని ఎట్లా భంగపరుద్దామా, వీడి దృష్టిని పక్కదారి పడదామా అని చూస్తూ ఉంటాడు. అంత ఇదిగా ఉన్నప్పుడు మనము ఆయనను ఎట్లా చేరుకోగలుగుతాము? మనం దేవుడి దగ్గర ప్రస్తుత కాలంలో అందరూ ఉద్యోగాలు, యంత్రాంగ జీవనం, ఆధునిక జీవనం ఇందాక చెప్పుకున్నాం. 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట కూర్చుంటారేమో, ఆ అరగంటను కూడా మనం ఫోన్ను వదలలేకపోతున్నాము, లేదా ఆ అరగంట కూడా పూర్తిగా దేవుడి మీద దృష్టి ధ్యాస పెట్టలేకపోతున్నాము. మరి అట్లాంటప్పుడు దేవుడిని మనం ఎట్లా వశం చేసుకోగలుగుతాము? ఇట్లా ఆలోచన చేసి పూర్తి భక్తి శ్రద్ధలు ఆ చేసే 5 నిమిషాలే చేయండి, 2 నిమిషాలే చేయండి, కానీ ఆ 2 నిమిషాలు మాత్రం వేరే వ్యావహారికము, వేరే లౌకికము అన్నీ వదిలేసి కేవలం భగవంతుడి మీద మాత్రమే దృష్టి పెట్టి ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా పొంది మనం అభివృద్ధిలోకి వెళ్తాం. గురుగారు, ఎంతో పెద్ద కష్టం వస్తే కానీ ఈ రోజులో పండితులు హోమం చేయాలి అని అంటారు. అంటే పెద్ద పెద్ద కష్టాలు ఇంకా అయిపోయింది, ఇంకా చావు దాకా వెళ్ళాము అన్న సందర్భాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం చిన్న చిన్న సమస్యలకే ఈ హోమం చేయండి, ఆ హోమం చేయండి అంటూ ఉంటారు. హోమానికి నిజంగానే అంత ఫలితం ఉంది అంటారు? ఇప్పుడు హోమము చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది. ఎందుకు అంటే సాక్షాత్తు అగ్నిదేవుడి ఆరాధన, సాక్షాత్తు ప్రత్యక్ష దైవంకి మనం ఆరాధన చేయడం. కానీ ప్రతి చిన్నదానికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా హోమం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరో జాతకంలో గ్రహస్థితి బాగాలేదని చెప్తారు. అవును, నిజంగా బాగాలేనప్పుడు ముందు ప్రత్యక్షంగా హోమం చేసుకోవడం కంటే కూడా దానికి విధానాలు ఉంటాయి. మనం ఏ పని చేయాలన్నా దానికి కొన్ని విధి విధానాలు అనేది తెలుపబడతాయి. ముందుగా జపం చేసుకోవాలి, దాంట్లో దశాంశం అంటే 10% తర్పణం చేసుకోవాలి, దాంట్లో దశాంశం 10% హోమం చేసుకోవాలి, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకోవాలి. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు చిన్న చిన్న వాటికి హోమాలు చేయకూడదు అని. అంటే నేను ఈ మధ్య కాలంలో చూసినవి, ఉద్యోగం రాకపోయినా, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా వీటికి కూడా చిన్న చిన్న హోమాలు, నవగ్రహాల హోమాలు, రుద్ర హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వాటికి ఫలితం వస్తుందంటారా? ఫలితం అనేటువంటిది మనము ఏది చేసినా, ఎప్పుడు చేసినా, ఎలా చేసినా వస్తుంది. ఎలా చేసినా అంటే నిర్లక్ష్య భావంతో కాదు, భక్తి శ్రద్ధలతో చేస్తే. హోమం చేయాలి, ఈ పూజ చేయాలి, ఆ పూజ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అంటే నిజంగా మన జాతకంలో ఆ గ్రహస్థితి బాగా లేకపోతే, లేదా వివాహ సంబంధితమైనటువంటి దశానాథుడు దశ నడుస్తూ ఉంటే, అంతర్దశలు ఇబ్బందికరంగా ఉంటే, వాళ్ళు ఉన్నటువంటి స్థానాలే కావచ్చు, స్థితిగతులే కావచ్చు ఇబ్బందికరంగా ఉంటే, అప్పుడు దానికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులు చేసుకోవాలి. లేదా కొన్ని తీరని కోరికలు ఉంటాయి, అప్పుడు హోమం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హోమాలు చేస్తుంటారు అని. అప్పుడు కూడా మృత్యుంజయుడికి కానీ, లేదా వాళ్ళ నక్షత్ర సంబంధితమైనటువంటి దేవతకి కానీ, వాళ్ళ ఆయుష్కు సంబంధించినటువంటి ఆయుర్దేవతకి కానీ
మనం పూజ చేసుకొని వాళ్ళకి చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. గురుగారు, ఇప్పుడు మనం వాడుక భాషలో మాట్లాడుకుంటే కనుక ఉన్న అన్ని హోమాల్లో కూడా చండీ హోమం అనేది చాలా పెద్దది, చాలా నిష్టగా చేయాలి, నియమాలు ఎన్నో ఉంటాయి అంటూ ఉంటారు. ఎందుకని చండీ హోమం అనేది అంత ప్రాముఖ్యత ఉంది అంటారు? మనము ఇంటికి ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఒక 100 మందిని పిలిచామనుకోండి, ఒకరికి ప్రాముఖ్యత ఇచ్చి 99 మందిని వదిలేస్తామా? లేదు, అందరికీ ఇస్తాం. అట్లాగే దేవతలంతా సమానమే. దేవతలందరికీ అదే నిష్ఠ చేయాలి, దేవతలందరికీ అంతే భక్తి చూపించాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే పార్షాలిటీ ఉండదు. కాకపోతే కొంతమంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఇబ్బంది పక్క వాళ్ళకి కలగాలి, నాకే మంచి జరగాలి అనేటువంటి స్వార్థంతో ఉంటారు. అటువంటి వాడికి బెడిసి కొడుతుంది అమ్మవారు. అంతేకాకుండా ఇది మాత్రమే కాకుండా ఏదైనా సరే మనం పూజ చేస్తున్నా, శ్లోకం చదువుతున్నా, ఏదైనా మంత్రం చదువుతున్నా, హోమం చేస్తున్నా మనము పలికేటువంటి ప్రతి అక్షరం స్పష్టతతో పలకాలి. ఉచ్చారణ విధానం బాగా ఉండాలి. ఒక అక్షరం ఒత్తు కానీ, పొల్లు కానీ, దీర్ఘం కానీ, లేదా మంత్రం చెప్పేటప్పుడు స్వరాలు కానీ ఏ ఇబ్బందులు లేకుండా, దోషాలు లేకుండా పలకాలి. అప్పుడు చండీ అమ్మవారే కాదు, ప్రత్యంగిర అయినా సరే, శతాక్షి అయినా, ధూమ్రాక్షి అయినా, బగలాముఖి అయినా, గణపతి అయినా ఎవరైనా సరే సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. కాకపోతే కలవు చండీ వినాయకవు అంటారు. కలియుగంలో చండీ అమ్మవారు, వినాయకులు ప్రత్యక్షంగా మనకు త్వరగా ఫలితాలను ఇచ్చేటువంటి వాళ్ళు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో ఒక చోట వస్తుంది, భార్యాం రక్షతు భైరవి అని. అంటే అర్థం ఏంటి? నా భార్యని రక్షించు అని. పొరపాటున మనం సరిగా పలకకపోతే, వేగంగా పలికిన భార్యాం భక్షతో అని వచ్చింది అనుకోండి, నా భార్యను నువ్వే తీసేసుకొని, మరి ఇట్లాంటివి పలికినప్పుడు ఆమె స్వీకరిస్తుంది కదా. అట్లాంటివి లేకుండా స్పష్టత, శ్రద్ధ, నియమము, నిష్ఠ ఇవన్నీ ఉన్నప్పుడు చండీ అమ్మవారే కావచ్చు, గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా సరే మనల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. అది లేకపోతే ఏ ఒక్కరు కూడా ఇది కాదు. దేవతలలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. వాళ్ళ అవతారం వచ్చినప్పుడు వాళ్ళు చూపించినటువంటి విధానాన్ని బట్టి ఒకరు ఉగ్రంగా ఉంటారు, ఒకరు సాత్వికంగా ఉంటారు. అంతే తప్ప వీళ్ళు ఎక్కువ అని కాదు, వాళ్ళు తక్కువ అనేది ఉండదు. ఇది జనాల నుంచి తప్పకుండా తీసేయాలి గురుగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చండీ హోమం అనేది చాలా పవర్ఫుల్, ప్రత్యాంగిర అమ్మవారి హోమం పవర్ఫుల్ అంటూ ఉంటారు. వాళ్ళ మనసులో నుంచి మాత్రం ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఒక అభిప్రాయం వస్తుంది. కానీ వీళ్ళు ఉగ్రదేవతలు, ప్రత్యంగిర, బగలాముఖి, వారాహి ఇట్లాంటివన్నీ కూడా ముఖ్యంగా వీళ్ళంతా కూడా తంత్ర దాంట్లో చేయడం ద్వారా వాళ్ళకి ఇటువంటివి ఇది తొందరగా ఫలితాలు వస్తాయి. కొంతమందికి తొందరగా ఫలితాలు రావడంతో ఈమె తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి అపోహ ఒకటి వస్తుంది. అట్లా కాకుండా ఏది చేసినా, ఎంత చేసినా శ్రద్ధతోటి చేస్తే అందరు దేవతలు అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి వివాహం కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తారు, సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తారు. మరి ఈయన పవర్ఫుల్ కాదా? పవర్ఫుల్. మరి పవర్ఫుల్ అన్నప్పుడు ఆమెను ఎక్కువ ఎందుకు చేయాలి, ఈయన తక్కువ ఎందుకు చేయాలి? ఇప్పుడు గర్భ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఉంటే జాతకంలో కుజుడిని చూస్తారు. మరి ఆయన పవర్ఫుల్ కాదా? ఆయన పవర్ఫుల్ అయినప్పుడు మరి ఈవిడని ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? ఈవిడ తక్కువ అని అనట్లేదు, కానీ వాళ్ళు తక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని కాదు. అందరూ దేవతలు వాళ్ళ అవతారం వచ్చినప్పుడు, వాళ్ళ అంశ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్టామినాని మనకు చూపిస్తూ వచ్చారు. వాళ్ళు కొంతమంది క్రూరమైనటువంటి రాక్షసుల్ని సంహరించడం ద్వారా వారిని మనం చాలా పొగుడతాం. ఇప్పుడు మనకు ఒకరు చిన్న సహాయం చేశారనుకోండి, వాళ్ళని థ్యాంక్ యూ అని చెప్పి వదిలేస్తాం. లేదు, మనం మర్చిపోలేనటువంటిది, జీవితంలో మర్చిపోలేనటువంటి సహాయం మనకు చేశారనుకోండి, వాళ్ళను మనం ఏ రకంగా చూస్తాము? ఆ సందర్భంలో రావణ వధ, రాక్షస వధ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళను ట్రీట్ చేసేటువంటిది వచ్చింది తప్ప దేవతలలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. ఒక ఇంట్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు మేనమామకి దోషం ఉంది, దోషంతో పుట్టాడు కాబట్టి హోమం చేయాలి అంటూ ఉంటారు. అంటే దోషానికి, అంటే బిడ్డ పుట్టడానికి వచ్చిన దోషం ఎందుకు, ఏ విధంగా వస్తుంది అంటారు అసలు మేనమామకి? సహజంగా ఒక శిశువు జన్మించాడంటే ఏ నక్షత్రంలో జన్మించినా శాంతి చేసుకోవాలి. శాంతి అంటే నక్షత్ర సంబంధితమైనటువంటి జపము, ఇందాక చెప్పుకున్నట్టుగా తర్పణము, హోమం చేసుకోవాలి. కొన్ని నక్షత్రాలకి శిశు గండం ఉంటుంది, అంటే పుట్టిన పిల్లవాడికి లేదా అమ్మాయికి గండం ఉంటాయి. కొన్ని నక్షత్రాలకి తల్లి గండాలు, తండ్రి గండాలు ఉంటాయి పాదాలను బట్టి. కొన్నింటికి మేనమామ గండాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ద్వారా వీళ్ళకి, వీళ్ళ ద్వారా వాళ్ళకి గండాలు అంటే వాళ్ళు ఏదో గతిస్తారనే ఒకటే అర్థం కాదు.
వీళ్ళిద్దరి మధ్యలో గొడవలైనా కూడా వాళ్ళిద్దరు పరస్పరంగా సఖ్యతగా ఉండలేరు. ఓకే. అటువంటివి కూడా రాకుండా ఉండాలని ఇటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి సుఖమయమైనటువంటి జీవితం గడుస్తుంది అని. అయితే హోమం తప్పనిసరిగా చేయాలి అంటూ ఉంటారు గురుగారు. అయితే ఆ మేనమామ గండం పోవడానికి హోమం తప్పకుండా చేయాలి. 6 నెలల లోపు చేయాలి, లేకపోతే సంవత్సరం లోపు చేయాలి. సంవత్సరం లోపు కనుక చేయకపోతే ఏదో ఒక విపత్తు వస్తుంది అంటూ ఉంటారు. అది అది వాస్తవమే అంటారు? అది జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి తప్ప హ్మ్. 6 నెలలు, సంవత్సరం లోపని కాదు. వాస్తవానికి పుట్టిన వెంటనే జాతాశౌచం అయిపోగానే చేసుకోవాలి. అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి తెలియదు. తెలిసిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసుకుంటే మనకు రాబోయేటువంటి విపత్తులను ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. గురుగారు, హోమంలో వేసే ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం హోమంలో వేస్తూ ఉంటాము. ఆ హోమాన్ని దేవతల నోరు అంటూ ఉంటాం. అవన్నీ కూడా దేవుడు ఏ విధంగా స్వీకరిస్తారు అంటారు అసలు? ఇప్పుడు హోమము అంటే అగ్నిముఖావై దేవాహ అని వేదవాక్కు. అంటే దేవతలంతా ఎక్కడ ఉంటారంటే అగ్నిముఖంలో ఉంటారు అని. ఓకే. కాబట్టి ఆ హోమకుండం మధ్యలో ఇందాక మనం చెప్పుకున్నాం సప్తహస్త చతుశృంగ అని, అగ్నిదేవుడికి 7 నాలుకలు ఉంటాయి అని. సహజంగా అందరూ హోమకుండం పెట్టంగానే ఆ కుండం లోపల వేసేస్తే సరిపోతుంది అనేటువంటి భ్రమలో ఉంటారు. కానీ 7 నాలుకలకి 7 స్థానాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క నాలుక పైన ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు వివాహ సంబంధితమైనటువంటి హోమం చేస్తే పడమర వైపు, ఉపనయన సంబంధితమైనటువంటి హోమం చేస్తే ఉత్తరం వైపు, శాంతి కర్మలు చేస్తే ఒక నాలుక పైన, వాస్తు హోమం చేస్తే ఒక నాలుక పైన, పితృదేవత హోమం ఎవరైనా చనిపోయినప్పుడు మనం చేస్తూ ఉంటాం కదా, ఆ హోమం చేసేటప్పుడు ఒక నాలుక పైన, ఇట్లా 7 నాలుకల పైన 7 రకాల కార్యక్రమాలు సంస్కారాలు చెప్పబడతాయి అన్నమాట. ఎక్కడ వేసినా హోమకుండంలో పడితే సరిపోతుంది, ఈ మూలకి ఆ మూలకి లేదా మధ్యలో మనకు అనుకూలంగా ఉందని దగ్గర అట్లా వేయకూడదు. ఏ కార్యక్రమంలో ఏ నాలుక పైన వేయాలి, ఏ నాలుక పైన ఏ పదార్థం వేయాలి అనేటువంటిది కూడా శాస్త్రం చెప్పబడింది. గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ సైడ్ కూర్చుంటే ఆ సైడే నవధాన్యాలు వేయటం, లేకపోతే వాళ్ళు చేస్తున్న హోమానికి సంబంధించిన పదార్థాలు వేస్తూ ఉంటారు. అసలు హోమం చేసేటప్పుడు దంపతులు ఇద్దరు కూర్చోవాలా, ఒక్కరే కూర్చోవాలా, ఎటువైపు కూర్చోవాలి అంటారు అసలు? దానికి ఇందాక అదే చెప్పుకున్నాం, మనము చేసేటువంటి హోమాన్ని బట్టి కూర్చోవాలి. ఆజ్యం వేసేటువంటి వారు ప్రధానంగా కూర్చోవాలి, మిగతా వాళ్ళు చుట్టుపక్కల కూర్చుంటారు, సరిపోతుంది. దంపతులు ఇద్దరు కూర్చున్నా కూడా కేవలం మగవారికి మాత్రమే హోమం చేసేటువంటి అధికారం ప్రత్యక్షంగా ఉంటుంది. ఆడవారు వారి పక్కన కూర్చోవాలి అంతే. అయితే ఈ రోజుల్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఒక్కరు, అంటే పెళ్ళైన ఆడవాళ్ళు భర్త దగ్గర లేకపోవడమో లేకపోతే కొన్ని కారణాల వల్ల ఆడవాళ్ళు ఒక్కరే పాల్గొనొచ్చు అంటారు. లేదు, అది ధర్మ సంబంధితమైనటువంటి ఒప్పుకునేటువంటి వాక్యం అయితే కాదు అది.